వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఏపీ వాలంటీర్ల విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొదటి నుంచి వాలంటీర్ల చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి వారికి పెద్ద హామీ ఇచ్చింది. తమ ప్రభుత్వం రాగానే వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామని, పర్మినెంట్ చేస్తామని కూడా తెలిపింది. కానీ ఎన్నికల సమయంలో 1,00,000 మందికి పైగా వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. వారంతా ఎన్నికల్లో వైసీపీకి సపోర్టుగా ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో వాలంటీర్లు, ఓటర్లు ప్రభావితం చేసే అవకాశం ఉందని ఎన్డీఏ కూటమి అంచనా వేసింది. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేస్తుందా లేదా అనేది అందరికీ ఆసక్తికరంగా మారిపోయింది. అయితే తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై నెల పెన్షన్ పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచుతోంది. వాలంటీర్ల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఎందుకంటే తాము వాలంటీర్ల విషయంలో సమగ్రమైన చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం మాత్రం ఎంతమంది వాలంటీర్లు రిజైన్ చేశారు, ఎందుకు చేశారు, ఇంకా ఎంతమంది ఉన్నారనే సమగ్ర నివేదిక రెడీ చేస్తుంది. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. అదేంటంటే మొన్న మంత్రి అచ్చెన్నాయుడుని కొందరు వాలంటీర్లు కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. మమ్మల్ని ఎవరైతే రాజీనామా చేయమని అన్నారో ఆ వైసీపీ నేతల మీద కేసులు వేయండి, అప్పుడు చూద్దామంటూ అచ్చెన్నాయుడు వారికి సూచించారు. ఈ క్రమంలోనే చాలా మంది వైసీపీ నేతల మీద వాలంటీర్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే కొడాలి నాని, అంబటి రాంబాబు లాంటి వారి మీద కేసులు పెడుతున్నారు వాలంటీర్లు. దాంతో ఈ పరిణామాలను గమనిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తమకు అనుకూలంగా మారుతున్న వాలంటీర్లు కూడా గమనిస్తోందని తెలుస్తోంది. కాబట్టి తాము చెప్పినట్టు వినేవారికి వాలంటీర్ల పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే వచ్చే జూలై చివరి నాటికి వాలంటీర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.